శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా బృహస్పతి గురుగ్రహము సంవత్సరము అంటే 12 మాసాలకు ఒక మారు రాశి మారుతూ ఉంటాడు. సహజంగా ఒక సంవత్సరంలో 2 రాశులలోకి సంచరించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. అంటే కొన్ని రోజుల మట్టుకు ఒక రాశిలో ఉంటూ మిగతా రోజులు ఇంకో రాశిలో సంచారం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడాను జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరంలో ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ సంవత్సరంలో గురుగ్రహము 3 రాశులలో సంచరిస్తున్నాడు. ఇది రాశిత్రయ సంచారం అంటారు. అంటే కొంత భాగం 14 మే వరకు వృషభ రాశిలో సంచరించాడు. 14 మే నుండి 18 అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 18 అక్టోబర్ నుండి మళ్ళీ 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వక్రగతిని పొంది మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. మళ్ళీ తదనంతరం రుజుమార్గంలోకి వచ్చి మళ్ళీ పయనిస్తున్నాడు. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే విశ్వావసు నామ సంవత్సరంలో 3 రాశులలో వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి ఈ 3 రాశులలో సంచారం అనేటువంటిది జరుగుతుంది. ఈ రాశిత్రయ సంచారము గోచార రీత్యా అంటే ఓవరాల్గా మనం ప్రపంచవ్యాప్తంగా ఈ 3 రాశులలో సంచరించడం అనేటువంటిది అనర్థకమే. అంటే అనూహ్యమైనటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా సంభవించే అవకాశాలు చాలా ఉంటాయి. 100కి 100% ఉంటాయి. కనుక ఈ సంవత్సరంలో ఈ రాశిత్రయ సంచారం మూలకంగా 3 రాశులలో సంచరించడం మూలకంగా దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరగడము, అనర్థాలు జరగడము, రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కోవడము, ఆర్థిక పరిస్థితులు, దేశంలో ఊహించినటువంటి సంఘటనలు, తుఫానులు, వర్షాలు ఇలాంటివి ఎన్నెన్నో అనర్థాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. అది మనం ప్రత్యక్షంగా ఈ సంవత్సరం కూడాను చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల మధ్యన యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రహణాలు, వాటి మూలకంగా సంభవించేటువంటి అనర్థాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు బృహస్పతి. అయితే సరే, మనం ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి విషయం చెప్పాను. ఇప్పుడు వ్యక్తిగతంగా పర్సనల్గా మనకు ఈ గ్రహస్థితి 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గనుక ఈ కర్కాటక రాశిలో సంచారం అనేటువంటిది 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి మీకు రాశి వారీగా చెప్తాను. వృశ్చిక రాశి జాతకులకు అంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు కర్కాటక రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. గురుగ్రహము కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ సంచారము 9వ స్థానం అవుతుంది వృశ్చిక రాశి జాతకులకు. అంటే 9వ స్థానము 9వ స్థానంలో సంచరిస్తున్నాడన్నమాట. 9వ స్థానంలో సంచరించడము చాలా శుభప్రదమైనటువంటి సంచారము. అంతేకాకుండా ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు, స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు. వృశ్చిక రాశి వారికి పంచమాధిపతి అవుతున్నాడు. ధనాధిపతి, పంచమాధిపతి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు గనక వృశ్చిక రాశి వారికి ఈ 47 రోజులు గురువు యొక్క సంచారము చాలా అనుకూలంగా ఉంటుంది అనే విషయం మనకిక్కడ ఈ కాంబినేషన్ మూలకంగా తెలుస్తుంది. అయితే ఈ 47 రోజుల లోపల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ ఆశించిన మేర మీకు ఫలితాలు ఉంటాయి. ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా మీకు ఫలితాలు ఉంటాయి. అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. ప్రోగ్రెస్ రేటు కూడాను బాగా ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు సమయానికి అందుతుంది. కొత్త పనులు చేయడానికై మీరు ఉద్యుక్తులవుతారు. వ్యాపారస్తులు కొత్త పనుల లోపల ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు, వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు.
శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. మంచి సంస్థలలో మీకు అడ్మిషన్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ సమయము చాలా అనుకూలమైనటువంటిది. సంతాన ప్రాప్తి కనబడుతుంది. అభీష్ట కార్యసిద్ధి ఉంది. అనుకున్నవి అనుకున్నట్టుగా మీకు పనులు నెరవేరుతాయి. ఈ సమయం లోపల స్థిరాస్తులు, చిరాస్తులు కొనుగోలు చేస్తారు. వాహనముల మూలకంగా లాభము కనబడుతుంది. ప్రయాణాల లోపల మీరు అనుకున్నవి సాధిస్తారు. లాభదాయకంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. వృత్తి వ్యాపారాల లోపల కూడాను అభివృద్ధి బాగా కనబడుతుంది. సంతృప్తిగా ఉంటారు. వృత్తి లోపల వ్యాపారస్తులు ముఖ్యంగా చేసేటువంటి క్రయ విక్రయాల మూలకంగా లాభాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణం గోచరిస్తుంది. అన్ని విధాలుగా ఈ 47 రోజులు వృశ్చిక రాశి వారికి గురు భగవానుడి యొక్క అనుగ్రహం బాగా ఉంది. అన్ని విషయాల లోపల కూడాను సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. గురుగ్రహము 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ 2025 మధ్యకాలంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అయితే మన రాశి ప్రకారంగా, మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా 1, 3, 4, 6, 8, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము, పెద్దల యొక్క ఆశీర్వచనాలు, మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము, ఇవి చాలా అవసరము. అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురుగ్రహానికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. అది దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంతేకాకుండా గురువులను సందర్శించండి. గురువులు భగవత్ సమానులు. మన లోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి. సద్గురువుల యొక్క అనుగ్రహము, ఆశీర్వచనము, మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమయ్యి సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులు. తల్లిదండ్రులను పూజించండి. తల్లిదండ్రులకు సపర్యలు చేయండి. నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను, వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి. తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము, వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించడము, సద్గురువులను సందర్శించడము, క్షేత్రాలను సందర్శించడము, స్వయంభూగా వెలిసినటువంటి ఆ భగవంతుణ్ణి సందర్శించడము, తీర్థయాత్రలు చేయడము, వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. ఇవి చేయండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి. గురు చరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క ఒక అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు. ఈ విధంగా మీరు చేయండి. పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.